హాయ్ గైస్, నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి డూడ్ మూవీ చూశాను గైస్. మూవీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ నేను మూవీ గురించి రివ్యూ ఇచ్చేది జస్ట్ మూవీ ఎలా నాకు అనిపించిందో చెప్పడానికే. అండ్ స్టోరీ నేను అసలు రివీల్ చేయను. స్టోరీ చెప్పొద్దు గైస్, ఎందుకంటే స్టోరీ చెప్తే మీకు కంప్లీట్గా మీకు తెలిసిపోతే అక్కడ వెళ్ళినాక మీరు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేరు. సో స్టోరీ ఏం చెప్పను. స్టోరీ చెప్పకుండా యాక్చువల్గా ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటాయి కొన్ని కొన్ని అయితే చెప్తాను. సో కంప్లీట్ స్టోరీ అయితే నేను చెప్పను. బట్ రివ్యూ నాకు ఎలా అనిపించిందో చెప్తాను. అండ్ ఎలా ఉన్నాయి పర్ఫార్మెన్స్ దాని గురించి కూడా చెప్తాను. సో దయచేసి నేను కాదు, ఎవరైతే చెప్పినా కూడా వినండి, కానీ మీరు మూవీ చూసిన తర్వాత మీరు అది ఎంజాయ్ చేయండి. సో జస్ట్ ఐడియా గురించి రివ్యూ వింటే బాగుంటుంది. సో అదే నా ఒపీనియన్. అలా చెప్పి నేను రివ్యూ ఇస్తున్న వాళ్ళు ఎందుకు అంటే నాకు అనిపించింది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అది. సో దివాళీ గైస్. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, దయచేసి ఏమనుకోకండి. సో కమింగ్ టు మూవీ గురించి వస్తే మూవీ బాగుంది. మంచి ఒక లవ్, ఎమోషనల్ అండ్ ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అల్లరి ఉంది, హంగామా ఉంది. బాగుంది మూవీ అయితే బాగుంది. సెంటిమెంట్ కనకుండా లవ్ ఎమోషన్ ఎక్కువ ఉంది. సో అదైతే చెప్పగలుగుతాను. అండ్ కమింగ్ టు మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కంప్లీట్ మూవీలో ద మెయిన్ వెయిటేజ్ అయితే మ్యూజిక్కి ఇస్తారు. సో మ్యూజిక్ బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అయితే ఎక్కడెక్కడ కావాలో నాకు అక్కడక్కడ ఫుల్ ఇచ్చి పడేసాడు. డెత్ అడి పోషమ్మ గుడి అన్నట్టు ఇచ్చి పడేసాడు. అండ్ కమింగ్ టు స్టోరీ, కొంతమంది అంటున్నారు ఆర్యా 2 సంథింగ్ అని. దయచేసి నమ్మకండి. మీరు మూవీ చూడండి, అది వేరు ఇది వేరు. క్లియర్గా చెప్తున్నాను, అది వేరు ఇది వేరు. ఒక పాయింట్ని ట్రావెల్ చేశారు అంతే, అంతకుమించి అయితే కాదు. సో ఇందులో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నిజంగా పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ప్రదీప్ రంగనాథన్ అసలు యాజ్ మనకు తెలిసిందే డ్రైగన్లో కానీ ఆ పర్ఫార్మెన్స్ అండ్ లవ్ టుడేలో కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంటుందో, సో ఈ మూవీలో కూడా పర్ఫార్మెన్స్ తనకి ఎక్కడెక్కడ స్కోప్ ఉందో అక్కడక్కడ ఇచ్చి పడేసాడు. అసలు డెత్ ఇచ్చి పడేసాడు. సూపర్ అనిపించింది. అండ్ మమిత అసలు సూపర్ అనిపించింది. ఆమె కొన్ని ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించినాయి. సో ఎక్కడ తగ్గలేదు. సో సూపర్ ఉంది. అండ్ వీటితో పాటు సారీ గైస్, సో వీటితో పాటు మూవీ అంటే తను ఒక ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేయడం అనేది వీళ్ళ వర్క్ అన్నట్టు. సో దాని నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ స్టార్ట్ అవ్వడం. సో ఆ ప్రాంక్స్ చేసుకుంటా, సో అక్కడ నుంచి ఎలా వెళ్ళింది ముందుకు అనేది మూవీ. అండ్ మూవీలో ఏంటంటే ఒక పాయింట్, ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, ఏదైతే మనకి ఏదైనా మన దగ్గరకు వచ్చిందనుకో, మనం దాన్ని వద్దనుకుంటే అవతల పర్సన్ ఎలా బాధపడతారు. సో మళ్ళీ మనం దాని గురించి విలువ తెలుసుకొని మళ్ళీ మనం దాని దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళు నో అంటే ఎలా ఉంటుంది అనేది ఒక పాయింట్. సో నిజంగా ఆ పాయింట్ మాత్రం సూపర్ అనిపించింది. అండ్ తర్వాత ఏదైతే కొన్ని డైలాగ్స్ పెట్టారో మూవీలో, లైక్ పక్కోడి బాధ మనకి క్రింజ్లానే ఉంటుంది, అది ఈరోజు ట్రెండ్ అనడం కానీ. అండ్ తాళి గురించి నిజంగానే లాస్ట్లో చెప్పిన డైలాగ్ అది నిజంగానే ఏదైతే ట్రైలర్ చెప్పారో అది నిజమే, లాస్ట్లో అదే ప్రూవ్ చేస్తాడు. సో తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. అంటే మూవీలో మెయిన్గా అంటే ఒక అమ్మాయి ఏడుపు ఒక అబ్బాయిని ఎంత ఎమోషనల్గా తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ అమ్మాయితో కనెక్ట్ అయితే ఎంత ఎమోషనల్గా వెళ్ళిపోతాడు, ఎంత డౌన్ వరకు వెళ్తాడు, ఎంత వరకు వెళ్ళగలుగుతాడు అనే పాయింట్ అయితే నిజంగా చూపించాడు. సూపర్ అనిపించింది. అంటే మేబీ ఈ జనరేషన్ గురించి కూడా కొంచెం కనెక్టెడ్ స్టోరీ. ఎందుకంటే ఈ జనరేషన్లో కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి, క్లారిటీ ఎవ్వరికీ లేదు. ఈ జనరేషన్లో మ్యాక్స్ ఉన్నది కన్ఫ్యూజన్స్, క్లారిటీ కాదు. అంటే అందరికీ కాదు, నేను కొంతమందిని చెప్తాను, స్పెషల్లీ రిలేషన్షిప్స్లో గురించి. సో కన్ఫ్యూజన్ గురించి, క్లారిటీ గురించి ఒక క్లియర్గా చూపించింది. అంటే దీంట్లో చూపించాడు ఎలా ఉంది ట్రెండ్ అనేది. అది కొన్ని పాయింట్లో మనకి అర్థమవుతుంది. అండ్ కొన్ని దగ్గర నిజంగా ఎమోషనల్గా, కొన్ని దగ్గర నిజంగానే మనం కనెక్ట్ అవుతాం, కొన్ని దగ్గర నిజంగానే ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఆ ఫీల్ తీసుకొచ్చారు. అంటే పర్ఫార్మెన్స్ బట్టి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బట్టి డెఫినెట్గా మనం అది ఫీల్ అవుతాము. సో సూపర్ అనిపించింది. సో ఏడవడం సూపర్ కాదు గైస్, అంటే ఆ ఫీల్ తీసుకురావడం సూపర్ అని నా మీనింగ్. మళ్ళీ ఏడవడం సూపర్ అనుకోకండి. సో అది బాగా అనిపించింది. సో కొన్ని చోట్ల నిజంగానే మంచి మూవీ, మంచి గ్రిప్తో తీసుకెళ్ళారు.
అంటే మళ్ళీ అంటే కొంచెం ట్రెండింగ్‌గానే అంటే డిఫరెంట్‌గానే ట్రై చేశారు. సో ఎంతమందికి ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు. బట్ నాకైతే ఓకే ఫైన్ బానే అనిపించింది. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మాత్రం మూవీ నిజంగా మీకు నచ్చుతది. అండ్ డెఫినెట్‌గా వాచబుల్ మూవీయే. వాచబుల్ మూవీయే. సో చూడొచ్చు మనమైతే మూవీని. ఎస్పెషల్లీ ఆ పర్ఫార్మెన్స్ గనక చూడాలనుకుంటే డెఫినెట్‌గా చూడొచ్చు. ఇంక ఎవరైతే లవ్ బ్రేకప్స్‌లో ఉన్నవాళ్ళు, రిలేషన్‌లో ఉన్నవాళ్ళు వెళ్ళండి. వెళ్లి చూడండి. మీకు నచ్చుతది. డెఫినెట్‌గా నచ్చుతది. మేబీ ఈ మూవీ తరపు నుంచి కొంచెమన్నా మీకు అర్థమవుతది. సో అంటే ఒక దాన్ని మనం ఫిక్స్ అవుతే ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉండాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలనేది. సో చాలా బాగా మూవీ అన్నిట్లో నాకు అంటే ఒక పాయింట్ అయితే నాకు క్లారిటీ అంటే ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్‌కి క్లారిటీ రాలేదు. మేబీ మళ్ళీ చూడాలా ఏంటో మళ్ళీ నాకు కూడా అర్థం కాలేదు. ఒకటి నిజంగా హీరో మన ప్రదీప్ రంగనాథ్ మమిత గురించి అంత స్ట్రాంగ్‌గా నిలబడతాడు కదా! నిలబడడానికి ఇంకా కొంచెం బలంగా ఒక 2 సీన్లు, 3 సీన్లు పడేదుండే అని నాకనిపిచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఒకటి, సెకండ్ హాఫ్ మొత్తం స్టాండింగే ఉంది తనది. సో, ఆ స్టాండింగ్ ట్రావెల్ కదా! సో, దానికి ఇంకా గట్టిగా ఒక 2 సీన్‌లన్నా, 3 సీన్‌లన్నా పడినుంటే అంటే తనతో ఉన్న కనెక్షన్ అనేది అంత స్ట్రాంగ్ నాది. అందుకే నేను ఇలా అని చూపించినుంటే బాగుండే అని నాకనిపిచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ అది. సో, అదొకటి. అండ్ అది కాకుండా ఇంకొకటి చెప్పినా కదా! మన ట్రైలర్ రివ్యూలో చెప్పా కదా! రాధికక్క ఉందని. సో, రాధికక్క ఉంది. సో, రాధికక్క వీడినెందుకు వదిలేసింది అనేది నిజంగా అసలు మనకు చెప్పలేదెక్కడ. రీజన్ అనేది చెప్పలేదు. అది ఎందుకని 2, 3 సార్లు కూడా అడుగుతాడు. బట్ క్లారిటీ రాదు. సో, అదైతే నాకు కూడా చెప్పలేదు. మీకెవరికైనా డైరెక్టర్ గాని, హీరో గాని తెలిస్తే కొంచెం ఒకవేళ అక్కనే కనబడితే అడగండి. ఎందుకు ప్రదీప్ డూడ్‌ని వదిలేసింది అనేది. సో, అనిపించింది మూవీ అయితే. సో, అంటే ఈ 2 పాయింట్స్ అయితే నాకు కొంచెం క్లారిటీ దొరకలేదు. తను ఎందుకంత అంత స్ట్రాంగ్‌గా తనున్నాడు తన గురించి అంటే పాయింట్ కరెక్టే. దానికి ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఒక 2 సీన్స్ అన్న ఇంకో పడినుంటే బాగుండే అనిపించింది. తప్పు అనట్లేదు. అదే అది నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ యాస్ ఆడియన్‌గా మనం కూడా అంత కంటెంట్ ఇస్తున్నాము అంటే మనకు కూడా ఒక ఒక స్ట్రాంగ్ అనేది ఉండాలి పాయింట్ అనేది నాకు అనిపించింది. ఒక్క 2 సీన్స్ పడ్డా ఇంకా బాగుంటది. బట్ ఉన్నదంతా బానే ఉంది. ఎక్కడ తప్పు అంటలేను. సూపర్‌గానే ఉంది. అది కూడా ఇనఫే. కాకపోతే ఇంకో 2 పడితే ఇంకొక లెవెల్‌లో వెళ్ళేది కదా అని నాకు అనిపించింది అంతే. సో, నేనేం పెద్ద నాకెంత ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ నాకు అనిపించింది యాస్ ఎ మూవీ లవర్‌గా నేను మూవీస్ బాగా చూస్తాను కాబట్టి మూవీ లవర్‌గా నాకు అనిపించింది చెప్తున్నాను. సో, అది గైస్ దట్స్ ఆల్. అండ్ మీకు గనక టైం దొరికితే డెఫినెట్‌గా వెళ్లి వాచ్ చేయండి మూవీని. ఓన్లీ ఇన్ థియేటర్ గైస్. ప్లీజ్ వాచ్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్. మీకు డెఫినెట్‌గా నచ్చుతది అని నాకు అనిపిస్తుంది. అండ్ యాహ్! అది ఇంకా ఈ వీడియో డూడ్ మూవీ గురించి. అండ్ బై ది బై ఇంకా మనకి 2 మూవీస్ ఉన్నాయి. అవి కూడా రివ్యూస్ ఇస్తాను. తెలుసు కదా! అండ్ కే ర్యాంప్. సో, 2 మూవీస్ రివ్యూస్ ఇచ్చేది ఉంది. అది కూడా ఇస్తాను. సో, స్టే కనెక్ట్ టు మై ఛానల్. సో, దయచేసి ఛానల్ మాత్రం మార్చకండి. ఓకే. సో, యూట్యూబ్ ఛానల్‌లో మన ఛానల్‌ని దయచేసి లైక్ చేయి మామ, లైక్ చేయి, కొంచెం సబ్స్క్రైబ్ చేయి మామ, చూస్తున్నావు. సో, దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. డెఫినెట్‌గా మళ్ళీ రివ్యూస్‌తో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.